దేవుని మహిమార్థం సాగిపోదాం. ప్రభు కార్యాల కొరకుగా మన జీవితం అర్హమైన పాత్రలుగా అసాధారణ పరిస్థితుల్లో అసాధారణటువంటి దేవుడుగా మన ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించి ఆయన మహిమ కొరకు నడిపించినట్టుగా మనం ప్రార్థన చేసుకుంటాం. ఆర్థిక దిన పరిచయ కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఉదయకాలంలో ప్రభుత్వమైతే ఫిలదెల్ఫియాలో ఉపవాస ప్రార్థన సమయం ఉంది. ప్రభు ప్రార్థన కొరకుగా బిడ్డలందరూ కూడా సమకూర్చి తీసుకుని వచ్చినట్లుగా ప్రార్థన చేస్తాం. ఆరుగా ఉదయకాల వేళలో పలు చోట్ల జరిగినటువంటి ప్రార్థన కోడికలు, స్త్రీల కోడికలు, మందిరం యొక్క సిద్ధపాటు పనులు అన్నిట్లో ప్రభు కృప ఇచ్చి తన మహిమార్థమై నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. సాయంకాలం సగ ప్రార్థనలు, యవనస్తుల కోడికలు, ఆ ప్రకారంగా దేవుని మహిమార్థమై ఈ దిన పరిచయంతా కూడా ప్రభు చిత్తానుసారంగా ప్రభు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. మనం ఎరిగిన రేపటి రోజున బాప్తిస్మాలో ఇక్కడ జేదురుగుట్టులో జరగవలసి వచ్చినగా ఆయన ఏర్పాట్ల బిడ్డలందరినీ ప్రభు సమకూర్చి తన మహిమ కొరకుగా బలమైన సాక్షులుగా ఆ బిడ్డల ఆత్మీయ జీవితాలు బలమైన విశ్వాసాలుగా దేవుని మహిమార్థమై ప్రభు నిలబెట్టుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఆర్థిగా శత్రువు ఎక్కడ కూడా తన వినేటువంటి వారు శోధించి ఆటంకపరచుకున్నట్లుగా ప్రభు కృపా భద్రతలు తన దేవుడు దీవించుకున్నట్లుగా చేస్తాం. ఆర్థిగా ప్రభు మహిమ కొరకు ఆయన గొప్ప కార్యాలు జరిగించాలి మనం ప్రార్థన చేస్తూ వస్తాం. ఆర్థిగా సార్వత్రిక సంఘములో ఉండబడినటువంటి ప్రతి అవసరత కొరకు ప్రార్థన చేస్తారు. సార్వత్రిక సంఘములో దేవుని ప్రజలు దేవుని యందు పరిశుద్ధులుగా ప్రార్థనా పరులుగా దేవుని స్తుతించువారుగా ప్రభు కొరకు ప్రతి స్థలమందు సాక్షులుగా దైవ కార్యాల కొరకు ప్రభు సిద్ధపరచుకున్నట్టుగా ప్రార్థన చేస్తాం. ఆర్థిగా కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ నగరం కాలిపోయినటువంటి పరిస్థితి దేవుడే సమకూర్చి లక్షల మందిని ప్రభు ఆకర్షించి ఎప్పుడైనానో వారి యొక్క తప్పిదములను గుర్తించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది స్వార్థ నమ్ముట కొరకుగా ప్రభు యొక్క గొప్ప కార్యం మన బిడ్డ జీవితం జరిగించబడిలాగున మనం ప్రార్థన చేస్తాం. అమెరికాలో గొప్ప ఉద్యోగాన్ని ప్రభు తీసుకోవచ్చు. అలా ఇంగ్లాండ్ క్రైస్తవ దేశాల్లో నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం ఆ రీతిగా నిలువెచ్చని క్రైస్తవ జీవిత ప్రజలు అలా కొనసాగుతూ వచ్చిన ప్రభు దర్శించి ఒక్కొక్క ప్రాంతమైనటువంటి దేవుని యొక్క వెళ్ళేటువంటిగా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టుకోవాలని మనం ప్రార్థన చేస్తాం. దేవుని మహిమ కొరకై ప్రతిదినము కూడా సంఘాన్ని ఆ ప్రకారం సిద్ధపరచున్నట్టుగా ప్రార్థన చేస్తాం. మన వ్యక్తిగత అక్కర్లు, కుటుంబ అక్కర్లు, సంఘ అక్కర్లు
ప్రభు తన చిత్తానుసారంగా తీర్చినట్టుగా ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా దేవుని మహిమార్థమై యవన బిడ్డగా భవిష్యత్తును ప్రభు దీవించినట్టు, అనారోగ్యమైనటువంటి బిడ్డైనటువంటి వారి యొక్క ఆరోగ్య విషయంలో ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా కుటుంబ సమస్యలతో బిడ్డ కొరకు ప్రార్థిస్తాం. ఆ మాత్రమే కాదు, ఆ రకమైనటువంటి అవసరతలు వెళ్ళేటువంటి వారు ఎగ్జామ్స్ కొరకుగా సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. ఫస్ట్ నుంచి మరి ఇంజనీరింగ్ వెళ్ళేటువంటి వారికి ఎగ్జామ్స్ స్టార్ట్ కానేంటి కదా, ఆ పరీక్షల్లో ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. సెంట్రల్ సిలబస్ చదువుతున్నటువంటి బిడ్డలకు February 15th నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టగా పెట్టున్నాం. ప్రభు వారి యొక్క మరి పరీక్షల కొరకు సంపూర్ణంగా సిద్ధపరిచినట్టుగా మనం ప్రార్థన చేస్తాం. ఈ రీతిగా ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ప్రభు సన్నిధానం ఎంతో ఆశతో ఆ ఎగ్జామ్స్ రాయని సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా దేవుడు తన మహిమ కొరకు తన గొప్ప కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా ఆత్మీయంగా వెనుకంజ వేస్తున్నటువంటి బిడ్డలైనటువంటి వాటిని ప్రభువే సమకూర్చి కోల్పోయినటువంటి సమస్తాన్ని పొందుతాను కొరకు ప్రభు యొక్క బలమైనటువంటి ఆయన కార్యమును తన ప్రజల జీవితాల్లో ప్రభు జరిగించినట్లుగా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన చెప్పబడినటువంటి అంశములన్నీ కూడా ఒకరి చేయకుండా ఒక్కొక్కరు ఒక అంశము కొరకు మీకు వ్యక్తిగతంగా ప్రేరేపణటువంటి ఏ అంశమైన జోడించుకొని ఆర్థిగా ప్రార్థన చేస్తాం. ఎప్పుడు పరిస్థితులు ప్రభు తన ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని ప్రభు ప్రేమించి తన ప్రేమైనటువంటి దోస్తుడు జరిగిన భక్తి గారు ప్రభు ఎంతగానో ఆయన మహిమాతో నిలబెట్టుకొని వారితో జత పని వారి యొక్క ప్రార్థనలు, వారి త్యాగాలు, సమర్పణ, ఎబ్రోను ఆస్తులను దేవుడు ఒక ఉచితమైనటువంటి స్వాస్థ్యంగా తన ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఎబ్రోను దేవుని మహిమార్త దేవుని ప్రజల స్వాస్థ్యం కొనసాగునట్టుగా మనం ప్రార్థన చేస్తాం. రకరకాలైనటువంటి పరిస్థితులు మనం ఇచ్చినాం. దేవుడే తన సంఘాన్ని తన ప్రశస్తి రక్తంతో కడుక్కోగలడు. ఏ విధమైనటువంటి కలంకమైన ముడతైనా దాన్ని తొలగించి ప్రభు తన రక్తమును కడుగుతూ వాక్యమైన ఉదక స్నానం చేయాలి, పవిత్ర పరిస్థితి ప్రభు మహిమార్తే ప్రభు తన పని నిలబెట్టుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఇలాగున్నా ఒకరి వెంట ఒకరు మనం ప్రార్థనలు వెళ్తాము. ప్రభు మహిమార్థమై ప్రార్థనలో మనం అందరం కూడా ఒకరికొకరు ఏకీభవిస్తూ చురుకుతనంతో మెలకువతో ఆ ప్రకారంగా విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ప్రభు ప్రోత్సాహిపోదాం. అలాగ ఒక్కొక్కరు ఒక నిమిషము ప్రార్థించడానికి అలవాటు చేసుకుందాం. అలా ప్రార్థించవలసిన ప్రతి బిడ్డ
అన్న మాటలు వినిపించట్లేదు అన్న. మధ్యలో టెక్నికల్ గా ఏ విధమైనటువంటి ఇష్యూస్ సంభవించుకోలేదు. ప్రభు సహాయాన్ని కోరుకొని మనం ప్రార్థించాం. ఆ రీతిగా ప్రార్థనలో సంపూర్ణంగా ప్రభుకు అప్పగించుకొని ఆ రీతి మన ప్రార్థన వెళ్తాము. ఒకరి వెంట మన ప్రార్థనలో ప్రారంభించాం. ఎవరెవరు ప్రార్థన చేస్తారు? నేను చేస్తున్నా. రైట్, ఓకే. త్వరగా ప్రార్థించాం. ప్రేమల తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉంటుంది నాలో ఇది కలిసిన ప్రభా నీ ప్రేమలతో కలిసి తండ్రి ఆన్లైన్ ప్రేయర్ లో నాకు పాసం చింత చేరడానికి మీరు నాకు అనుగ్రహించిన తరుణం కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయల తండ్రి ఎంతో మీ కృపలను భద్రపరుచుకొని నా ఆయుష్కాలను పొడిగించి దయల తండ్రి నీ యొక్క కృపలో నాయన ముందు కొనసాగే భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చిన కథనంలో దేవా నా జీవితంలో నాయన ప్రేమించి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ ప్లాట్ఫామ్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన ద్వారా నా జీవితంలో నా కుటుంబ జీవితంలో ఎన్నో మేళ్ళ చేత దేవా నన్ను తృప్తిపరిచిన తండ్రి కొందరు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడుగా నా జీవితంలో మీరు నన్ను కొందనాలు చెల్లిస్తూ అనువాడు అని దేవుడుగా నేను కొందనాలు చెల్లిస్తున్నాను. దయల తండ్రి నా జీవితంలో మీరు చూపిస్తూ వచ్చిన నీ ప్రేమ కృప కనికరాలన్నిటి కొరకు స్తోత్రాలు. దయల తండ్రి స్వామి కొరకు వందనాలు. దయల తండ్రి ఉదయకాల సమయంలో ఓ దేవా నన్ను బలపరిచి ప్రతి ఉదయం వేకుని ప్రభా నీ యొక్క మెల్లిన స్వరాన్ని నన్ను ద్వారా వినిపింపజేస్తూ తండ్రి ఆత్మీయంగా మాకు జీవనం దయచేస్తూ తండ్రి నన్ను కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఓ దేవా అన్నకు కావాల్సిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తురండి. ఆయన అన్నకున్నటువంటి బలహీనతలన్నింటిలో కూడా నీ యొక్క కృపను దయచేస్తురండి తండ్రి. ఆ యొక్క చెవి వినికిడి లోపం కానీ దాని తండ్రి బీపీ దేవా షుగర్ కంట్రోల్ ఉండేలాగా మొక్కల నొప్పుల నుంచి కూడా సంపూర్ణంగా దేవా మీరు నాయన ఇస్తూ వచ్చిన ప్రతి బాడీ పార్ట్స్ అన్ని చక్కగా పనిచేయడానికి దయలు తండ్రి నీ సేవా పరిచర్యకి ఆటంకంగా ఉండకున్నట్లు మీ కృపను నాయన దయచేసి రండి. దేవా చాలినంత నీకు సహాయాన్ని అనుగ్రహిస్తురండి తండ్రి. అక్కను కూడా జ్ఞాపకం చేసుకొని నాకు బలహీనతలు కూడా నాయన పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి సంపూర్ణంగా ఆమెను కూడా నాయన బలపరిచి నాయన మంచి ఆరోగ్యం చేత తనని కూడా నింపుతురావాల్సింది ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రేమించి ఇచ్చిన కుమార్తె కొరకు స్తోత్రాలు. ఆ విషయంలో కూడా నీ కనికరాన్ని దయచేస్తారని దేవా మరి నీ సన్నిధిలో తండ్రి ఆ బిడ్డ కూడా ఎదుగుతాను సహాయం చేస్తారండి. నీ సాక్షి విడుకుంటాను సహాయం చేస్తారండి. చదువులు రాకపోకల నుంచి తోడుగొంచండి దేవాని కొరకు పరిమళ వాసనగా బిడ్డ బ్రతకడానికి కృపను అనుగ్రహించి వస్తుంది ప్రార్థన చేస్తూ వస్తున్నారు. దళితండి ఇచ్చిన మిగతా ప్రార్థన కల కొరకై మీకు నాయన స్తోత్రాలు. దళితండి ఇది నాన్న ఫిల్ తెలిపాలన్నటువంటి ఉపవాస ప్రార్థనలో మీ సహాయాన్ని అనుగ్రహిస్తారండి. ఎక్కువ మంది వచ్చి ప్రభా నాయన నీ సన్నిధిలో గోజాడి వరకు ఉండడానికి కృపను అనుగ్రహించి వస్తుందిగా ఆ ప్రార్థన విజయవంతం జరిగిస్తూ ప్రార్థన చేస్తూ వస్తున్నారు. ఓ దేవా మరి ఇంకా రేపటి దినాన ఉన్నటువంటి బ్యాప్టిజాల కొరకు తండ్రి సిద్ధపడినట్లు మీ కృపను దయచేస్తారండి. నీ కొరకు సాక్షులు నిలబడే బిడ్డలందరినీ తండ్రి ఆత్మీయంగా జింపు చేస్తారండి. అపవాది వాని కార్యాలన్నీ ప్రభ లయం చేస్తారండి. ఎక్కడ నాయన వాని పనులు నా తన ప్రభ నాయన జరగకున్నట్లు నిరాశం చేస్తూ రాసింగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి నీ కొరకు నాయన సమాజం ముందు ప్రభ సాక్షిగా నిలబడిన బిడ్డలందరినీ బలపరిచి రాను దినాలు బలమైన సాధనాలుగా దగలు తండ్రి నీ సేవపరచులు వాడబడే బిడ్డలుగా బిడ్డలందరూ ఉండేలాగా నా మీ కృపను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. రైతుగా దయలు తండ్రి మరి సార్వత్రికంగా చదువుతున్న పరీక్షలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. సంఘాలు సమాధానం దయచేస్తారండి. ప్రతి విశ్వాసి కుటుంబాన్ని నాయన దయలో జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మా ఏమైనా జనాంగాన్ని దయలో జ్ఞాపకం చేసుకోండి. ఓ దేవా ఏమైనా కాడు మోసి వారికి ఉంటాను సహాయం చేస్తారండి తండ్రి. మరి ఏమైనా బలాన్ని నీ కొరకు వినియోగించి బిడ్డలుగా ఉంటాను సహాయం చేయండి. దయలు తండ్రి ఈ లోక మాలను మా బిడ్డలను అంటుకుండటం సహాయం చేస్తారండి. తండ్రి పాపం నుంచి తండ్రి అపవాదం అనువచ్చుల నుంచి మా బిడ్డలు మేము విడిపించి దయలు తండ్రి మహిమార్థమే మా బిడ్డలు బ్రతకడానికి సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నారు. దయలు తండ్రి మరి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతుండగా February 15th నుంచి ప్రభా CBSE సిలబస్ ఉన్న వారికి ప్రభా ఎగ్జామ్స్ ఉంటుండగా కరుణించి కృప చూపించి దయలు తండ్రి కరుణించి సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి ప్రభా నాయన నందభూషణ్ జ్ఞాపకం చేసుకుంటారండి.
నన్ను జ్ఞాపకం చేసుకుంటారండి. ఈ రీతిగా మా పిల్లలు తండ్రి ఎగ్జామ్స్ కొరకు నాయన కుటుంబాల్లో సిద్ధపడుతుంటుండగా మా పిల్లలందరికీ మీ పనులు జ్ఞానం దయచేసి విజయవంతంగా ఎగ్జామ్స్ రాయని సహాయం చేసి రోజుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. హెబ్రోన్లో సమాధానం దయచేసి సార్థకంగా జ్యోతుల పార్చులన్నీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. సుధీర్ బ్రదర్ జ్ఞాపకం చేసి కుటుంబంగా సమకూర్పును దయచేసి రండి. అపవాది తని మరి ఎంతని ప్రభా ఎంతగానో నాయన ప్రభా కఠినమైనటువంటి మనసుతో ఉంటుండగా కరుణించి కృప చూపించి సమకూర్పునిచ్చే దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. అనేక దినాలుగా ప్రార్థిస్తున్నాను. కరుణించి నాన్నని సంశయంలో దర్శించి కుటుంబంగా అవన్నీ కట్టవలసిన ప్రార్థన చేసి వస్తాను. చైతన్యం జ్ఞాపకం చేసుకుని సహాయం చేస్తున్నాండి. దళితండ్రి ఈ రీతిగా నాయన నాకు ఇచ్చినటువంటి ప్రార్థన అంశాలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ దళితండ్రి మనం సమయం దీనికంగా చేస్తున్నామని నా దీని కుటుంబంలో కూడా మీరు చేసి వచ్చిన సకలమైన మహోపకారం బట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమస్తమైన మహిమగంత ప్రాముఖ్య ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో స్తుతించి పూజించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 నెక్స్ట్ ఎవరు ప్రభావతమ ప్రార్థన చేయొచ్చు? ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకమందున్న మీ యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన దినాలన్నీ కాచి కాపాడి ఉదయకాల సమయంలో నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ కుటుంబంతో ఏకీభవించి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి ప్రార్థించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మీ దాసుని ద్వారాగా తండ్రి మరి ఒకసారి నా మధ్యలో నా ముందుకు తండ్రి దావీదు మహారాజు జీవితాన్ని తీసుకొస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తన యొక్క వ్యక్తిగత జీవితంలో తండ్రి ఎన్నెన్నో ఆపదలు గుండా వెళ్తున్నప్పుడు తండ్రి మీ వైపు చూస్తూ ఉన్నప్పుడు తండ్రి తనని రక్షిస్తూ వచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నా యొక్క యాత్రా జీవితంలో కూడా తండ్రి మీరు చాలినంత దేవుడిగా ఉంటూ తండ్రి నన్ను నడిపిస్తున్నారు. అన్నిదిన మీ వాక్యంతో మాట్లాడుతూ సరిచేస్తూ బలపరుస్తున్నారు. అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. ఈరోజు నేను ఏమైతే ఉన్నానో అది కేవలం మీ కృపయాన్ని ఒప్పుకొనుచు ప్రభువా స్తుతిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సొలొమన్ బ్రదర్ని బట్టి విజయమేరి సిస్టర్ని బట్టి మరి ఒకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాను తండ్రి. వాళ్ళ యొక్క తండ్రి శారీరక సంబంధమైన అనారోగ్య పరిస్థితులు గుండా ఉంటున్నప్పటికీ తండ్రి మీ యొక్క పరిచర్యలో బలంగా వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారు చేస్తున్నటువంటి పరిచర్యలో మీరు ఎంతగానో కృపను చూపిస్తూ తోడుగా ఉంటున్నారు. అందుని బట్టి కూడా స్తుతిస్తున్నాను ప్రభువా. వారి యొక్క పరిచర్యకి కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరతను కూడా క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో మీరే తీరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా తండ్రి. చిన్ననాటి నుండి దేవుని దయలోని మనుషుల దయలోని వర్ధిల్లడానికి మీ మెండైన కృపలోని సహాయంను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఏ దుష్టుడు చూపు బిడ్డల మీద పడకుండా ఉండలాగున మీ మెండైన కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి మా సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తుల గురించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నావు కదా ప్రభువా. మా యొక్క యవనస్తులు తండ్రి పాపమనే లోకం నుండి విడుదల దయచేయండి. మీ సొంత సమయంలో తండ్రి ప్రతి ఒక్క యవనస్తులను దర్శించండి. మీ వైపు ఆకర్షించుకోండి ప్రభువా. మీరు ఆకర్షిస్తేనే కానీ మా యవనస్తుల్లో కార్యం అయితే జరగదు తండ్రి. తల్లిదండ్రులంగా మేము కన్నీటి ప్రార్థనలు చేస్తున్నాం ప్రభువా. మా ప్రార్థనలకు జవాబుగా తండ్రి మా యొక్క యవనస్తులను ఎంతమందిని అయితే మీరు మీ పరిచర్లో వాడబడాలని మీరు అడుగుతున్నారా ప్రభా. వారి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వారిలో లోతైన రక్షణ కార్యాన్ని జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ నామానికి మహిమకరంగా ఉండేలాగున మా యవనస్తులకి తండ్రి మీ కృపలోనే సహాయాన్ని దయచేయండి ప్రభా. మీ నామం అయితే మహిమపరచబడాలి తండ్రి, అవమానపరచబడకూడదు తండ్రి. మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేయండి తండ్రి. యవనస్తుల విషయంలో తండ్రి మీరు కార్యం జరిగించండి ప్రభువా. మీరు జరిగించండి, సహాయాన్ని దయచేయండి. ఎవరెవరైతే తండ్రి ఆయా పరిస్థితుల్లో తండ్రి చదువుకుంటూ వస్తున్నారో ప్రభువా తండ్రి అక్కడ కూడా తండ్రి మీ నామం మహిమపరచబడాలి ప్రభువా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం ఉంచుకోండి. వారి విషయంలో కూడా తండ్రి మీ చిత్తమైతే ఉద్యోగాలు రాగలుగుటకు సహాయాన్ని దయచేయండి.
వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. మీ చిత్తమైతే మార్గాల్ని సరళం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను, సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి, మా సంఘాల్లో ఉన్నటువంటి వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వారు మీరే అన్న వాగ్దానం మా యొక్క వృద్ధుల పట్ల నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను, సహాయం దయచేయండి ప్రభువా. అందరిలోనూ అన్నింట్లోనూ మీ కార్యాన్ని జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, మా యొక్క సంఘాల్లోని తండ్రి సహోదరుల ఐక్యత కలిగి ఉండడానికి మీ మెండైన కృపలోనే సహాయాన్ని దయచేయండి ప్రభువా. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలన్న మీ వాగ్దానమును తండ్రి మా సంఘాల్లో నెరవేర్చండి ప్రభువా. మా యొక్క సంఘాల్లో ఉన్నటువంటి సాతాను క్రియల్ని లయపరచండి తండ్రి, లయపరచండి ప్రభువా. మీ యొక్క పరిచర్యలోని ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండలాగున మీరే మీ కృపలను భద్రపరచండి, సహాయంను దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి కూడా పేరు పేరున వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరెవరైతే తండ్రి ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో మీకైతే తెలుసు కదా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా తండ్రి మీరే దర్శించండి. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యల నుండి కూడా విడుదల దయచేయండి ప్రభువా. అందరిలోనూ అన్నింట్లోనూ మీ కార్యాన్ని జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మా యొక్క కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను, సహాయాన్ని దయచేయండి ప్రభువా. నన్ను నా దీన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోమని తండ్రి, మీ చిత్తమేమైందో బయలుపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ తండ్రి, ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నెక్స్ట్ ఎవరికి తరుణం రావాలి? స్వర్ణ సిస్టమ్ చేయాల్సిందిగా. ఓకే, రైట్. ఏమంటారు? మహాపరిశుద్ధుడు నీ ఘనమైన నామానికి దగ్గర చూపిన కృపంతని బట్టి నీకు వందనాలు. సురక్షితంగా లేవనైతే ప్రభా ఈ దినాన్ని గ్రహించారు ప్రభా. ఎంతో మాకు ఇచ్చిన దేవాన్ని బట్టి నీకు వందనాలు. దయగల రాజా నీకు స్తోత్రాలు ప్రభా. కృపగల తండ్రి నీకు స్తోత్రాలు నాయన. మహోన్నతమైన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ప్రతి ఉదయాన్ని ప్రభా నీ సన్నిధికి రావటానికి ప్రభా, నీ ప్రియ బిడ్డ ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ సమకూర్చడానికి ప్రభా నీ బిడ్డని ఏర్పాటు చేసుకున్నది దేవా. అందుని బట్టి నీకు వందనాలు. ప్రత్యేక ప్రభా సాల్మన్ రజపరదని బట్టి సిస్టర్ని బట్టి ప్రభా నాయన వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. బ్రదర్ సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని మీద ఇచ్చేయండి ప్రభా నాయన నా ప్రభా. అదేవిధంగా నా తండ్రి సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం మీద ఇచ్చేయండి దేవా. వారు చేసిన పరిచర్లంతటిని కూడా నాయన నీరు కట్టి మీరు ఫలింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. కృప చూపించండి దేవా. వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. బిడ్డ నాయన నా ప్రభా స్టడీస్ అంతట్లో మీరు సహాయం చేయండి. రాకపోకలోని భద్రత, కాపుదల, క్షేమాన్ని మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేయమని అడుగుతున్నాను. దినదినము వాక్యులు మమ్మల్ని బలపరుస్తుందని అందుకు నీకు వందనాలు ప్రభా. నాయన నా ప్రభా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఆన్లైన్ కుటుంబాన్ని అంతని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా. ఆన్లైన్ నాయన నా ప్రభా ప్రతి కుటుంబాన్ని నాయన ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందని వెరిగిన దేవుడు ప్రభా. ప్రతి అవసరత నాయన నీ మహిమశలో మీరు తీర్చుకుంటున్నామని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. యవన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. యవన కాలంలో ప్రభా నీ కాడిని మోసేవారుగా ప్రభా నీ కొరకు జీవించేవారు ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాం నాయన నా ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. లోకం ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రభా. అలాంటి పరిస్థితులన్నిటి నుండి ఆయన తప్పించే దేవుడిగా మీరు ఉన్నారు దేవా. ఆయన యవన బిడ్డలందరినీ ఆయన నీ చేతులు సమర్పిస్తున్నాం దేవా. నీ కాడిని మోసేవారుగా నీ కొరకు జీవించేవారు ఉండటానికి సహాయం చేయండి. లోకానికి వెలుగు సంబంధాలుగా ప్రభా బిడ్డలు నాయన జీవించలాగన
మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. కృపల దేవానికి స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. ఆయన కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డలను కూడా మీ జ్ఞాపకం చేసుకుంటారని దేవా. దినం నీ సన్నిధిలో మొరపెడుతున్నాం దేవా. నాయన శృతి నాయన వెంకటేశ్వర ప్రభా, స్వాతి రాజేంద్ర ప్రభా మీ జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. కుటుంబాల్లో ఐక్యత సమాధానం మీద ఇచ్చేయండి ప్రభా. కుటుంబాల్లో నెమ్మదిని మీద ఇచ్చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. నా ప్రభా నాయన ఏ సాతానైతే కుటుంబాల్లో చిక్కులు సమస్యలు పెడుతుందో ప్రభా నాయన వాటన్నిటిని మీరు తొలగించి నాయన భార్య భర్తల మధ్య ఐక్యత, బిడ్డల మధ్య ఐక్యతను మీరు దయచేసి ప్రభా తిరిగి కుటుంబాలు కట్టబట్టని సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ఇంకా అలాంటి కుటుంబాలు ఇంకెన్నైతే ఉన్నాయో ప్రభా వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి దేవా. మీరే నాయన నీ కార్యాన్ని మీరు సఫలపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం చేయండి దేవా. అనారోగ్యంతో బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. అనారోగ్యాలన్నింటినీ మీరు తీసివేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. వాడు ప్రతి ఔషధాలని రక్తాన్ని మీరు ప్రోక్షించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సార్వత్రిక సంఘాల ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటిని మీరే కూడా నాయన మీ జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా. నాయన సహోదరుల మధ్య ఐక్యత సమాధానం మీరు అనుగ్రహించండి. హెబ్రోన్ పరిస్థితులన్నీ నేను వెరిగిన దేవుడు ప్రభా. మీరే నీ సమాధానాన్ని మీద నాయన దయచేయమని సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరం అని వాక్యం సెలవిచ్చండి రీతిగా ప్రభా. అవును దేవా నాయన నా ప్రభా సహోదరులందరూ ఐక్యత కలిగి ప్రభా నాయన అనేక ఆత్మల్ని రక్షణ నిమిత్తమే ప్రభా నీ సన్నిధిలో నాయన నా ప్రభా పోరాడే వారికి ఉండటానికి సహాయం చేస్తున్నామని అడుగుతున్నాను. దయగల తండ్రి నీ స్తోత్రాలు. ఇప్పుడు అనుబంధ సంఘాల ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటిని మీ జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా. నాయన మీరే నాయన సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. అనుబంధ సంఘాల ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నీకు వందనాలు ప్రభా. నాయన ఇతర పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. మీరే సహాయం చేయమని అడుగుతున్నా. అనేక ఆత్మలో నాయన అనేక మంది రాగలుగున్నట్లు మీరే సహాయం చేయండి. రేపటి దినాన్ని ప్రభా నాయన బాప్తిసాల కార్యక్రమాలు కూడా మీరే సహాయం చేయండి. ఎవరైతే సిద్ధపడుతున్నారో ప్రభా వారందరినీ ఆత్మతో అభిషేకించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. కృప చూపించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఇంకా నాయన నా ప్రభా నిజ రక్షణ నిమిత్తమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. నిజం రక్షింపబడటానికి నాయన నిజమైన దేవుని వారు గుర్తిరగడానికి ప్రభా నాయన మీరే నీ కృపలో సహాయం చేస్తున్నామని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి. దయగల రాజా నీకు స్తోత్రాలు ప్రభా. కృపగల తండ్రి నీ స్తోత్రాలు. నీ గొప్ప కార్యాలు మీరు జరిగించమని అడుగుతున్నాను. యవన బిడ్డలు ప్రభా నాయన 10th ఇంటర్ ఎగ్జామ్స్ కు సిద్ధపడుచున్న బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవా. నాయన వారితో నీ జ్ఞానాత్మను వారికి ప్రసాదించండి ప్రభా. ఎగ్జామ్స్ అన్నిటికీ నాయన సిద్ధపాటు మీరు అనుగ్రహించి మంచి నాయన ఎగ్జామ్స్ రాయడానికి ప్రభా తెలివి జ్ఞానం సర్వసంపదని అందుగుప్తలన్న దేవా. అలాంటి జ్ఞానాత్మతో నేను బిడ్డలు మీరు నింపి ప్రభా నాయన నా ప్రభా ఎగ్జామ్స్ రాయడానికి మంచి విజయాలు సాధించడానికి మీరే కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. కృప చూపించండి దేవా. విదేశాల్లో విద్యను అభ్యసించిన బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన నా ప్రభా వారి స్టడీస్ అంతట్లో మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. వారి నాయన నా ప్రభా వారి తిన ఆహారంలో తాగు పానీలో పరుని స్థలాల్లో ప్రభా నాయనని మీరే వారికి మీ సహాయాన్ని మీరు అనుగ్రహించమని మీది నాయన నా ప్రభాని భద్రత కాపుదల క్షేమాన్ని బిడ్డల చుట్టూ అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. మీరే కృప చూపించండి ప్రభా. అదే విధంగా నా తండ్రి నాయన నా ప్రభా జరుగుతున్న పరిచర్యలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటుంటారండి దేవా. నాయన నా ప్రభా ఇజ్రాయెల్ నాయన నా ప్రభా యుద్ధాన్ని మీరు ఆఫ్ చేయండి దేవా. నాయన నా ప్రభా సమాధాన ఆత్మని మీద దయచేయండి. శాంతి ఒప్పందం జరగటానికి సహాయం చేయండి ప్రభా. నాయన శత్రు రాజ్యాలన్నీ కూడా రక్షణ పట్టడానికి సహాయం చేయండి. యోధుల రక్షణ మితమైన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. యోధులందరూ కూడా రక్షణ పట్టడానికి సహాయం చేయండి ప్రభా. రష్యా ఉక్రెయిన్ మధ్య నాయన జరుగుతున్న యుద్ధాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన యుద్ధాలన్నీ కూడా ఆఫ్ చేయబట్టడానికి ప్రభా సరిహద్దులో సమాధానాత్మని మీరు అనుగ్రహించండి దేవా. ఎంతో నా ప్రభా ఎంతో నష్టం కలుగుతుంది దేవా. ఎంతో మంది నాయన అమాయకులు నాయన నా ప్రభా నిన్ను ఎరగని ప్రజలు ఎంతో మంది నాయన నా ప్రభా బలైపోతున్నారు దేవా.
నేను ఎరగకుండా నీ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి నీ కనికరాన్ని కృపను చూపించండి దేవా. సమాధానాత్మను మీరు దయచేయండి ప్రభా. నెమ్మదిని మీరు దయచేయండి. శాంతిని మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృప చూపించండి దేవా. నాయన నా ప్రభా, అదే విధంగా నాయన వృద్ధాకులను బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి సంపూర్ణ ఆరోగ్యాలు మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా నన్ను నాది నాయన ఆన్లైన్ కుటుంబాల్లో నా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఏ కుటుంబంలో అవసరం ఉందో ప్రతి అవసరతని ఎమోషన్ మీరు తీర్చుకుంటూ రమ్మని నన్ను నా దేని కుటుంబాన్ని కూడా నీ చేతులు సమర్పించుకుంటూ ప్రభా మా జీవితాలు చేసిన ప్రతి మేలు ఉపకారాలన్నింటిని బట్టి నాయన నా హృదయపూర్వకమైన స్తుతులు నా ప్రభువును నా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించాడు. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాలను కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన తండ్రి. ప్రభా వారం అంతా కాపాడి మరొక తండ్రి మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ప్రభా నీ ప్రియ బిడ్డలతో కలిసి విధంగా ప్రార్థించడానికి నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నేను నా మనసు తీస్తూ నన్ను పాపిని నన్ను కూడా ప్రేమించి రక్షించి నా కొరకు ప్రాణం పెట్టి దేవా నాయన నా ప్రాణాన్ని విమోచించిన నా తండ్రి నైనా నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. సంఘ సహవాసంలో చేర్చిన తండ్రి సంఘ సమృద్ధిలో తీసుకొచ్చి ప్రభా నీ ప్రియ బిడ్డల సహవాసంలో నన్ను కూడా ఉంచిన తండ్రి ప్రభా ఈ విధంగా దినవంబడి దినము తండ్రి ప్రభా నీ వాక్యం చేత బలపడడానికి నీ ప్రభా మరి నాయన సరి చేసుకోవడానికి చక్క చేసుకోవడానికి ప్రార్థించడానికి మీ నాకు అనుగ్రహించిన తండ్రి ధన్యతను బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. ఎంత నమ్మదగిన దేవుడు ప్రభా ఆయన ఇచ్చిన అమూల్య వాగ్దానాలు మా జీవితంలో నెరవేరుస్తున్న దేవుడు నాయన నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. దినమంతట్లో మన ఆయన సేవ పరచలు నీ కృపను కోరుచున్న తండ్రి దేవ సహాయం చేయడం మరి నాయన విధంగా మరి జరుగుతున్న తండ్రి ప్రభా ఉపవాస ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ రెండు స్త్రీల మధ్య జరుగుతున్న పరిచయం దేవ జ్ఞాపకం చేసుకుంటారు మనం అడుగున్నాం తండ్రి. రేపటి దినం తండ్రి ప్రభా బాప్తిసంలో సిద్ధపడుతున్నప్పుడు ఆయన బిడ్డల నిమిత్తం కొన్ని సందులో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరించిన ఆయన ఎంతో ప్రార్థన పూర్వకంగా బిడ్డలు సిద్ధపడి ఉండాలని ప్రభాత్మ చేత ప్రభా బిడ్డలు ప్రేరేపించామని నా మనసు తీస్తున్నాను తండ్రి. దేవుని రేపటి దినాన్ని దీవెనకరంగా ఎంతో ఆసక్తికరంగా పరలోక రాజ్యంలో తండ్రి ప్రభా సంతోషము ఆయన భూమి మీద సమాధానము ప్రభా బిడ్డలకు అనుగ్రహించి ప్రభా ఏమైతే బిడ్డలు విడిచిపెట్టినారో తండ్రి సంపూర్తిగా నేను వాటి నుండి విడుదల పొందిన ఆయన నూతన జీవము నూతన తండ్రి ప్రభా జీవితాన్ని మీరు అనుగ్రహించి ప్రభా పునరుద్ధాన శక్తి బిడ్డలు నింపి తండ్రి నాయన ప్రభు ఇచ్చిన సాక్ష్యం ప్రకారం వారు జీవించడానికి నీ ఆత్మ పూర్ణంగా సిద్ధపరచడం అని వేడుకున్నాను. విధంగా తండ్రి రేపటి దినం కొరకు మీరు సిద్ధపరచడం అని వేడుకున్నాను తండ్రి. మరి దినాన్ని ఎంతో మంది బిడ్డలు ఎన్నో రీతిలుగా తండ్రి సువాత ప్రకటిస్తూ తండ్రి ప్రభా నాయన తండ్రి నేను వాక్యాన్ని బోధిస్తూ వస్తున్నారు తండ్రి. వారందరికీ నీ ఆత్మ అభిషేకం అనుగ్రహించండి తండ్రి ప్రభా నాయన తండ్రి. బిడ్డలను ప్రభావం మహిమాత్మ వాడుకుంటున్నాం అని వేడుకున్నాను తండ్రి. డోర్ టు డోర్ మినిస్ట్రీ మరి నాయన ఆంధ్ర యొక్క ప్రదేశాల్లో నాయన మరి జరుగుతుండగా తండ్రి నీ ప్రియ బిడ్డలు ఎంతో భారంతో వెళ్ళినారు ప్రభా నాయన. వారి ప్రయాసం వ్యర్థం కాకున్నట్లు ప్రభా రక్షణ లేని రక్షణ పొందినట్లును ఆత్మీయంగా నష్టపడిన వారు ఆయన సమకూర్చబడినట్లును సంఘములో తండ్రి చేర్చబడి తండ్రి పరలోక రాజ్యాన్ని వారసులో ఉన్నట్లును సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. ఈ విధంగా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. చక్కటి సిద్ధపాటును దయచేయండి, సమయంలో సద్వినియోగపరచుకోవడం సహాయం చేయండి, జ్ఞానం అనుగ్రహించండి, ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని అధిక బుద్ధిని దయచేయండి, జ్ఞాపశక్తిని అనుగ్రహించండి ప్రభా. బిడ్డలు అయినా కష్టపడి చదివిన అన్ని కూడా చక్కగా ఎగ్జామ్స్ లో రావడానికి నీ సహాయం చేస్తారని మనం పెట్టుకున్నాను తండ్రి. నాయన కృప చూపించండి ఆయన. 10th ఇంటర్మీడియట్ ప్రభా మరి నాయన తండ్రి డిగ్రీ ఆయా తండ్రి తరగతుల ప్రకారం జరుగుతున్న ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా కృపను అనుగ్రహించారు రమ్మని వేడుకున్నాను. ప్రార్థన ఆలకించండి, జాబ్ని దయచేస్తారండి ప్రభా. ఈ విధంగా తండ్రి వాళ్ళ కొరకు ఉద్యోగాల కొరకు బిడ్డలు అయినా ఎవరైతే యవనస్తులు ఉంటున్నారో ప్రభా వారందరిని పట్టుకుని సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు మిగిలిన భవిష్యత్తును కూడా తీర్చే దేవుడు అన్ని నా మనసు తీస్తూ మేము పరుస్తున్నాను తండ్రి. ఈ విధంగా దయగలనైనా కృపగల మా తండ్రి మా కుటుంబాలన్నింటిలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన తండ్రి. కుటుంబంలో అవసరం వ్యక్తిగతంగా ఉన్న అవసరాలంతని క్రీస్తు తీరుస్తూ వచ్చే దేవుడు అనేందుకు నీ నామాన్ని స్తుతిస్తూ మేము పరుస్తున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి ప్రభా కుటుంబ సమస్యలు బాధపడిన ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారో మనం వేడుకుంటున్నాను తండ్రి. సమస్యలను పరిష్కారం దయచేయండి నాయన. భార్యాభర్తల మధ్య ఐక్యతను దయచేయండి, సమాధానం దయచేయండి ప్రభా. నాయన దుష్టుడు సాతాండి విధంగా నాయన మరి నాయన చెరపట్టి తండ్రి ప్రభా మరి నాయన ఎన్నో విధాలుగా శోధిస్తున్నాయన కుటుంబాలని ప్రభా మళ్ళీ చల్లా చెదరు చేసే స్థితిలో దినాలు ఉంటున్నాను తండ్రి. కనికరించండి నాయన తండ్రి ప్రభా. నాయన ప్రార్థన జవాబు నాయన దినదమ్ము చేర్చిన
ప్రార్థన ఆలకించి తండ్రి జవాబును దయచేస్తూ వచ్చి దేవుడు నీ నామాన్ని స్తుతిస్తూ మైంపరుస్తున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి చైతన్యాన్ని మీద కనికరించండి. ఏమన్నా దశలో ఉండే బిడ్డలు ప్రభా విధంగా నాయన ఎవరైతే తప్పిపోతూ వస్తున్నారో మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలు నాయన పుట్టి నైనా తండ్రి ఇంకా నువ్వు రక్షణ మారు మనసు లేక నైనా మరి నేను సాతాను బంధకంలో ఉన్నారు వారందరిని బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. సహాయం చేయండి, విడుదల దయచేయండి ప్రభా, కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నైనా ఎవరి దశలో నీ గాడిని మోసిన వెంబడించి ప్రభా నాయన నీకు సాక్షులుగా బిడ్డలు నిలబడడానికి నీ సహాయం చేస్తారని అడుగుతున్నాను. అనారోగ్య పరిస్థితులను ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారని కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న బిడ్డను కనికరించమని అడుగుతున్నాను తండ్రి. మరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పద్మ టీచర్ ఆమెను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా నాయన కనికరించండి. నాయన రక్షణ మారు మనసు శరీరం స్వస్థత ఆత్మక రక్షణ మీరు అనుగ్రహించి నాయన ఘనమైన నామాన్ని మహిమపరుచుకుంటూ రమ్మని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయని విధంగా చాందిని సిస్టమ్ బట్టి కూడా నీ కొందనాల బిడ్డని క్షేమంగా తీసుకొచ్చు. అందుని బట్టి నీ నామను తీసిన వరుస మరి పనంతట్లో కూడా కృపను అనుగ్రహిస్తారమ్మని పడుకున్న విధంగా తండ్రి. విజయలక్ష్మి సిస్టమ్ బట్టి కూడా నీ కొందనాల బిడ్డలని కూడా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరచండి. వారి కుటుంబంలో తండ్రి ప్రభా మరి నాయన పైసలు తీసుకున్న అతను ప్రభా మరి నాయన అతను కూడా పైసలు ఇచ్చే విషయంలో సహాయం చేస్తారమ్మని పడుకుంటున్నాను తండ్రి. ఈ విధంగా నాయన తండ్రి ప్రభా కృప చూపించండి. జ్యోతి సిస్టర్ ఆమె కూడా ఆరోగ్యం దయచేయండి. ప్రభావ సిస్టర్ ఆమె కూడా సంపూర్ణ స్వస్థం దయచేయండి. ప్రభా సునీల్ బ్రదర్ కుటుంబాన్ని మీరు కనికరించండి నాయన. చాందిని సిస్టర్ కుటుంబాన్ని లక్ష్మమ్మ సిస్టర్ కుటుంబాన్ని పట్టుకుని సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె తండ్రి ప్రభా సమస్యలను పరిష్కరించి ప్రభా మరి నాయన ప్రార్థనలు ఆడేవ్వడానికి సహాయం చేయండి. శిరోమణ సిస్టర్ని బట్టి కూడా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా నీ నామను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ విధంగా నాయన లావణ్యమూర్తి సిస్టమ్ బ్రదర్ని బట్టి నీ కొందనాలు, శ్రీనివాస బ్రదర్ని బట్టి నీ కొందనాలు. విధంగా తండ్రి అనేక దినాల నుండి ప్రభా సంవత్సరాల విధంగా ఒక నిమిత్తం ఒక ప్రార్థన చేసుకుంటూ భారం కలిగి తండ్రి నాయన మరి ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన సమస్యలను మీరు పరిష్కరిస్తూ వచ్చిన తండ్రి నాయన కుటుంబాలుగా తండ్రి అవసరం తీరుస్తూ వచ్చిన దేవుడు ప్రభా నీ నామను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. విధంగా తండ్రి నా కుటుంబాన్ని కూడా చేసి సమర్పించుకుంటున్నాను తండ్రి. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అచ్చదిగా కనికరించే దేవుడు నాయన నీ కొందనాలు. విధంగా తండ్రి ప్రభా నాయన సాల్మన్ బ్రదర్ని బట్టి నీ కొందనాలు, విజయమేర్ సిస్టర్ని బట్టి నీ కొందరు దాన్ని బట్టి నీ నామను స్తుతిస్తున్నాను తండ్రి. ఎంతో భారంతో నాయన దీని వెంబడి దినము తండ్రి నాయన నీ వాక్యం చేత నైనా తండ్రి నాయన మరి నాయన మమ్మల్ని బలపరుస్తూ తండ్రి ఆత్మీయంగా తండ్రి బిడ్డలు నింపుకొని ప్రోత్సహించి పొరకొల్పి నాయన అనేకలకు తండ్రి ఆశ్రదకరంగా దీవెనకరంగా మా కుటుంబాలకి నైనా మరి నేను మరి ఉంచిన విధానం బట్టి కూడా నీ నామను స్తుతిస్తున్నాను. దేని మంత్రుల వారి సేవ పరిచయాలని కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి వారం అంతా మా జీవితాల్లో చేసిన మేలు ఉపకారాలను బట్టి నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తూ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక కనిపించే తండ్రి వారిని నమ్మి స్తుతిస్తూ నా ప్రియుడు నా రక్షకుడు నా కొరకు త్వరలో రాన్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. సరే ముగించుకుందాము. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, ప్రార్థన ఆలకించినటువంటి దేవ, నిశ్చయముగా నీ బిడ్డ యొక్క మొరలు ఆలకించేటటువంటి దేవ, కృపచేతనే నీ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ఒక్కొక్కరిని నీ ప్రియ కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు నామం పేరిట మమ్మల్ని వెతికి రక్షించుకొని నీ బిడ్డలుగా చేసుకున్నారు ప్రభువానికి స్తోత్రాలు. మా పితరులు పలు పర్యాయాలు శత్రు యొక్క ఆధీనంలో వారి జీవితం అన్నటువంటిది బానిసలుగా వెళుతూ వచ్చినటువంటి ఆయా పరిస్థితుల్లో శేషాన్ని నీవే నీ కొరకు నిలబెట్టుకొని నీ యందు విశ్వాసంలో, పవిత్రతలో, ప్రార్థనలో, ఆరాధనలో వారు నడిపిస్తూ మాకెంతో మాదిరిగా మీరు వచ్చినారు. మీకు స్తోత్రాలు. దానియేలు దైవభక్తుడు, తనతోటి స్నేహితులు వెళుతూ వచ్చినటువంటి పరిస్థితుల్లో దేవా దానియేలు మీరు బలపరిచి, దానియేలు నువ్వు నాకు బహుప్రియుడు, నీకు శుభమునుగా, కానీ ప్రతి పరిస్థితుల్లో వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని క్షేమకరంగా, సమాధానకరంగా, విజయవంతంగా నడిపిస్తూ వచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు.
అలాంటి శ్రేష్టమైనటువంటి దైవభక్తి, నీ అందరి పవిత్రత, విశ్వాసం, కృతజ్ఞత, ప్రార్థన, నీకు ప్రియమైనటువంటి పిల్లగా ఉన్నటువంటి లక్షణాలు నా యందును దయచేయు తండ్రి. నీకు ప్రియమైనటువంటి కుమారుడుగా జీవించినట్లుగా నా ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని అలా మమ్మల్ని అందరినీ కూడా కృపలో జ్ఞాపకం చేసుకోరు. ఎంతో అసాధ్యమైనటువంటి పరిస్థితుల్ని నీ బిడ్డ యొక్క ప్రియమైనటువంటి ఆత్మీయ జీవితం బట్టి సాధ్యపరుస్తూ నీ గొప్ప నామాన్ని రోజులకు తెలియచేస్తూ ఎంతో శ్రేష్టమైనటువంటి రీతిలో మాకు ప్రోత్సాహకరంగా, ఆదర్శంగా, మాదిరికరంగా మీరు రాపిస్తూ వచ్చినటువంటి ప్రతి కార్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాడు దేవుడు నేడు కూడా ఉన్నావు ప్రభువా. నీ యొక్క ప్రేమ గల హస్తాలమును అప్పగించుకుంటున్నాం. మీ రక్తము సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎన్ని రకాలైనటువంటి కలతలు, కలవరములు దేవుని ప్రజల మధ్యలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉంటున్నారు. దేవా, దయతో జ్ఞాపకం చేసుకొనైనా విశ్వాసం నరులో ఉండకుండా గతించిపోయినటువంటి మాట ప్రకారంగా తండ్రి నీ మహిమ కొరకుగా ఏ విశ్వాసములైతే నీ ప్రజలు తీసుకొని వచ్చినారు ఆ యొక్క విశ్వాసం కొనసాగునట్లుగా మీరు మాత్రమే సహాయం చేయండి. లోకములో సంఘము లోపల ఉన్నటువంటి ముడతలు, కలంకాలు అవి బయటికి కనబడినట్లుగా, నీ నామం అవమానపరచబడకున్నట్లుగా మీరు మాత్రమే నీ ప్రజలైనటువంటి వారిని మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, అన్ని జనులు అసహించుకుని రకంగా లేకుండా మీరు సహాయం చేయండి. దేవుని ప్రజల్లో మీ యొక్క దివ్య లక్షణాలని రక్షణ లేనటువంటి ప్రజలు గుర్తించి వారిని నమ్ముకున్నటువంటి ఆత్మీయ జీవితం యొక్క అనుభవం తీసుకురమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. ప్రియ ప్రభువా, ఎంతో గొప్ప ఉద్యోగం చేత ఈ దేశంలో, సార్వత్రిక సగ ప్రపంచంలో ప్రతి స్థలంలోని భక్తులు లేపుకొని నీ కార్యాలు మీరు జరిగిస్తూ వచ్చిన అదే ఆత్మీయ కార్యం నేడు కూడా మీరు జరిగించాలని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఓ ప్రభువా, ఆత్మీయమైన నాయకులు మీరు లేవనెత్తండి. మందను సరిగా నడిపించినటువంటి నిస్వార్థమైనటువంటి మీ దాసులుగా నీవే సిద్ధపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా 36 క్రైస్తవ దేశాల్లో చెడిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వారై వారి స్వేచ్ఛ స్వాతంత్ర్య ప్రకారంగా, వారి యొక్క ఆశల ప్రకారంగా చట్టాలు కోరుకుంటూ ఉన్నటువంటి భ్రష్టమైనటువంటి దేశాన్ని మీరు దర్శించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, వచ్చినటువంటి భయంకరమైనటువంటి యుద్ధ పరిస్థితిని, కాల్పుల విరమణ కొరకు చర్చలు జరుగుతూ ఉంటుండగా, ఓ ప్రభువా, ఏది నీ దృష్టికి అంగీకారం ఉందని మీరు జరిగించుదని మేము ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి, మీరు మాత్రమే సహాయం చేయండి. ప్రియ ప్రభువా,
ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సమాధాన స్థితిలో తీసుకురండి. అలాగునా ప్రియ ప్రభువా, లాస్ ఏంజల్స్ నగరం అంతా బూడిద పాలు వారికి పాపాన్ని బట్టి సంభవించేటటువంటి విపత్తు ఏంటో ప్రజలు గ్రహించినట్లుగా దేవుడు లేని నగరం అని ఎంతో అపహాస్యం చేస్తూ వచ్చినటువంటి ప్రాంతాన్ని భయంకరంగా మీరు దర్శిస్తూ వచ్చినారు. ఇప్పటికైనా ప్రజలు పశ్చాత్తాపడి నిజమైనటువంటి ఆ యొక్క మారు మనసు అయినటువంటి జీవితంలో వచ్చినట్లుగా చేయండి. మీ ఆత్మ కార్యాన్ని ప్రజల జీవితాల్లో జరిగించండి. రక్షణ జీవితం నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. తండ్రి, మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. ఆర్థిక రష్యా ఉక్రెయిన్ సమస్య మీరు పరిష్కరించండి. మా దేశంలో కూడా ప్రభా, మణిపూర్లో కుకీస్ నాగాస్ మధ్య ఉండబడేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరే సమాధాన స్థితిలో తిరిగిన మా దేశంలో, ఉత్తర భారతదేశంలో ఉండబడేటువంటి నీ బిడ్డలందరూ ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా. ఎన్ని రకాలైనటువంటి పోరాటం సమాజంలో ఎంతగానో నిబిడైనటువంటి వారు నానా రకమైనటువంటి భయాందోళనతో, ఒత్తిడితో ప్రభువా మరెంతగానో కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాష్ట్రాన్ని మీరు దర్శించమని మేము ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి. మా దేవా, దయతో మీరు జ్ఞాపకం చేసుకునవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఉదయకాలంలో ప్రార్థన కొరకు తీసుకుని వచ్చారు. ఒక్కొక్క కుటుంబం కొరకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయలు తల్లి, ఉదయకాలం ఉపవాస ప్రార్థన సమయం ఫిలదెల్ఫియా జరుగుట్లో జరిగినటువంటి ప్రార్థన సమయాన్ని మీరు దీవెనకరంగా చేయండి. ఆయా చోట్ల సిస్టర్స్ మీటింగ్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్ సంఘాలుగా కలిగిన ప్రతి కూడికను కూడా మీరు ఆస్వాదించండి. ఓ ప్రభువా, మీరు మాత్రమే సహాయం చేయండి. సాయంకాలం వేళ కూడా సంఘ ప్రార్థనలు, యవనస్తుల కోడికలు, గృహ కోడికలు, ప్రతి విధమైన కోడికలు మీరు ఆస్వాదించమని మేము ప్రార్థిస్తున్నాం. రేపటి దిన జరిగినటువంటి బాప్తిస్మాల కొరకు యవన బిడ్డలందరినీ కూడా సంపూర్ణంగా సిద్ధపరిచి వారికి ఉన్న విశ్వాసంలో ధైర్యంగా నీ కొరకు సమాజం ఒక నిలబడి సాక్ష్యం ఇష్ట కొరకు సాయం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. కృప చూపించండి. ఆరతిగా ప్రియమైనటువంటి తండ్రి, నీ మహిమ కొరకుగా మీరే సహాయం చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఓ ప్రభువా, మీ కృప చూపించండి. మీ దయ చూపించమని మేము ప్రార్థన. సమస్తంలో సమస్తని కార్యం జరిగించు, క్రమముగా మర్యాదగా జరిగించు, ఆత్మీయమైనటువంటి బిడ్డలుగా మీరు సిద్ధపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా మీ మహిమ కొరకుగా ప్రతి కార్యం నెరవేర్చుకొని మహిమ పొందండి. మీ దాస శిలువని మరి స్తోత్రాలు ప్రసారం జ్ఞాపకం చేసుకోనము. పిల్లలు ప్రభువా, ప్రవీణు, దీని వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళ దయతో జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన ఫలం కొరకు స్తోత్రం. నీ మహిమార్థమై మంచి ఆరోగ్యములో బిడ్డ దినాన్ని ఉంచుము.
శ్రేష్టమైనటువంటి కానుపులు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. ఆ బిడ్డల కష్టాస్తమని మీరు దీవించండి. అశ్విని యొక్క ఆరోగ్యం కనికరించుము, సంపూర్ణంగా బలవంతురాలుగా చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. డేవిడ్ యొక్క ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతగానో కుమారుడు ప్రయాసపడుతున్నాడు. తన ప్రయాసన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. అలా మీ దోస్తు తోబుట్లు కొరకు ప్రార్థిస్తున్నాం. లోకన్న, సిస్టర్ మేరీ, నయ్యమే పిల్లలు, సాధవ్, షౌలం, అబీగేలు, ఆరతిగా మా ప్రభా రాజు బ్రదరు, మార్తవ సిస్టర్ పిల్లలు, సారా, సుజర్, స్టీఫెన్ కొరకు, ఆరతిగా థామస్ బ్రదరు, అనురాధమ్మ, వారి పిల్ల కొరకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ముగ్గురు సహోదరు ఇటువంటి వారికి జాబ్స్ పర్మనెంట్ అవ్వాల్సి ఉంటుందిగా ప్రభా, అధికారులతో మాట్లాడి న్యాయబద్ధంగా జరగవలసినటువంటి ఆ యొక్క పర్మనెంట్ అయ్యేటటువంటి కార్యాన్ని మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభా, ఆర్తి బిడ్డ సుజాతమ్మ గారు, వారి యొక్క కుటుంబం ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు రంగయ్య గారి యొక్క రక్షణ కొరకు, తండ్రి కుమారుడు, తండ్రి ఆరితిగా సోలమన్ కుటుంబం కొరకు, కుమార్తెల కుటుంబాలు, తబిత శైలేంద్ర వారి యొక్క కుమారుడు కొరకును, రూతు, రాకేష్ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. రాకేష్ లో ఆది శైలేంద్రుని రక్షణ కార్యం జరిగించు రంగయ్య గారిలో మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి, మీ నామాన్ని ఒప్పుకొని చేయండి. తండ్రి, ప్రార్థనలకు జవాబును మేము అనుభవించినట్లుగా మీరే సహాయం చేయము. ఆ జన్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు శ్రీనివాస బ్రదరు, జయమిస్టరు, కుమారుడు శ్రీ కొరకు ప్రార్థిస్తున్నా. వారి విశ్వాసాన్ని కనపరచండి. మీ దాసుడు డ్యూటీ అంతట్లో మీరు సాక్షిగా వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా మా ప్రభా, మీ దాసుడు జ్యోతిమ కొరకు తన భర్త సిమియోను బ్రదరు ఆత్మీయంగా సమకూర్చని ప్రభా, పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. వారిని కెనెత్తు. ఆ బిడ్డల యొక్క చదువంతట్లో ఆత్మీయులు సాయం చేయండి. 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ బీటెక్ బిడ్డలకు జరగనని వింటున్నాం ప్రభా. మీ జ్ఞానం ఇచ్చి విజయవంతంగా రాయడానికి కొరకు మీరు మాత్రమే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చిరుడు కెనెత్ జ్ఞాపకం చేసుకోవడం, మీ దోస్తు తోబుట్టు హరిత రత్నం యొక్క గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం. నీవే ఒక అద్భుతమైన కార్యం జరిగించమని వేడుకొనిచుంటున్నాం. మా ప్రభా, మీరే సహాయం చేయము. అలాగున ప్రియ తండ్రి దయామనమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. తన విశ్వాస జీవితాన్ని గడపరిచి ప్రభుత్వం తరఫున తనకి ఇచ్చినటువంటి ఒక ఇల్లు కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవే నీ కొరకు సాక్ష్య బిడ్డగా పెద్ద విశ్వాస జీవితాన్ని గణపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. తల్లి తోబుట్లను జ్ఞాపకం చేసుకుని జ్యోతమ్మ వారి బారులు భరించు, భూ సమస్యను పరిష్కరించని ప్రార్థిస్తున్నాం. సుదీర్ఘ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసురాలు వెళుతమ్మ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని నీ దాసులతో ఏకీభవించి కుటుంబంగా సంతోషంగా నీ సేవ చేయడం కొరకు అటువంటి పశ్చాత్తాప మనస్సు, దీన మనస్సు ఆ బిడ్డలకు దయచేసి ప్రభా, అన్యులు ఎక్కిరించుకోకుండా ఆర్తిగా నీ మయమార్థమై వారి కుటుంబంగా సమకూర్చబడినట్లుగా మీరు సహాయం చేయండి. అలియాబాద్, షామీర్పేట ప్రాంతాల్లో అనేక గ్రామాలు
చీకటి గ్రామాలుగా ఉంటుండగా ప్రభువా, ఒక క్రైస్తవుడైనా లేనటువంటి గ్రామాలు ఉంటుండగా నువ్వు ఎలా దర్శిస్తావో ప్రభువా బీచలు కనిపిస్తున్నాం. ఏ ఆత్మూడు నచ్చింది నా తనిష్టం కావన్నా నీ కార్యం జరిగించుని ప్రార్థిస్తున్నా. మీ దాసిన స్థలం బలపరచండి. తల్లిగారి కొరకు తోబట్టు ఆ రీతిగా దేవుని మహిమ కొరకుగా బిడ్డల యొక్క హస్తాలు బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రభువా మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాస ప్రభావతము కొరకు వందనాలు. ఎంతో నిరీక్షణతో విశ్వాసంతో నీ వైపు చూస్తుండగా మీ దాసుతో అంత ఏకీపించి తన పరిస్థితులన్నింటిలో ప్రభావ బలపరచాలని మేము ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోవడము, ఆ రీతిగా ప్రభువా తన యొక్క కుమారుడు చైతన్య విషయంలో ఏదైనా ఒక అద్భుతమైన కార్యం జరిగించినైనా ఆ రీతిగా ఆదరణకరంగా మీ దాసానికి చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా మీరు మాత్రమే సహాయం చేయండి. తల్లిగారిని మీరు కనికరించండి. తోబుట్టులైనటువంటి మధు, సిద్ధు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నట్లు జ్ఞాపకం చేసుకో సహాయం చేయండి. మీ దాసుల పాలకులు ఇల్లు విషయంలో కూడా నీ చిత్తాన్ని నెరవేర్చుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. అలా మీ దాసు స్వర్ణస్థులు ప్రవీణ్ కుమార్ బ్రదర్ వారి పిల్ల అంకిత ప్రణిత కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల యొక్క చదువు అంతట్లో మీరు సహాయం చేయండి. ఆత్మీయంగా నీ యందు ఉన్నతమైనటువంటి స్థాయిలో మీరు తీసుకురావలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసుల వారికి విశ్వాసపరుస్తూ జీవిస్తున్నాం. మా ప్రభువా మీరు మాత్రమే సహాయం చేయండి. ఆర్తి మీ దాసుల సాక్షులుగా మీరు వాడుకోవడమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దాసులు కెంపమ్మ గారు ప్రార్థిస్తున్నాం. ఉదయం జ్ఞాపకం చేసుకోవడం, గదినాల హార్ట్ సర్జరీ విషయంలో మీరు చేస్తూ వచ్చిన ఉపకారం కొరకు స్తోత్రం. టెన్షన్ తప్పిస్తూ వచ్చినారు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన 3 కుమారుల కొరకు స్తోత్రాలు. మా ప్రభువా జేమ్స్, ఆండ్రూ, మైకి కొరకు ప్రార్థిస్తున్నాం. జేమ్స్, ఆండ్రూ విషయంలో వారికి వివాహాల విషయంలో మేము ఎంతగానో ప్రయత్నం చేయనటువంటి ప్రయత్నమును ప్రార్థన మీరు సఫలం చేసి ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు మీరే చక్కగా కట్టవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు విశ్వాసాన్ని గణపరచని ఆరోగ్యం మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఆ రీతిగా మా ప్రభువా తోబుట్టువులు మీ దాసు మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి బస్ల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడము, తవితమ్మ కుటుంబాన్ని, నానమ్మ కుటుంబాన్ని క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా సుధామని పిల్లల్ని మీ నిత్య ఆదరణతో ఆదరిస్తున్నట్టు పరలోక భర్తగా మీ దాసుల లోటు మీ దాసుల పిల్లకి తీర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా మీ దాసులు మా మధ్య లేనటువంటి లోటు నీ ఆత్మ ద్వారా తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. ఎంతో మంచి గ్రహింపించినావు. ఎంతో మంది కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితంలో ఒక ప్రియమైనటువంటి దాసుడిగా నీ కొరకుగా ఆదరణకరంగా మీరు వాడుకుంటూ నిశ్చయంగా ఆహ్వానించుకున్నావు. ప్రభువా ఆ యొక్క లోటును సంఘాలకు, వ్యక్తిగత కుటుంబానికి, రసములకు తీర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించండి. అలాగున మీ దాష్టాలు ఉదయిస్తారు తండ్రి ఎన్ని వరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన పరిచయ బాధల కృప చూపించండి. మా ప్రభువా మీ యొక్క కృపను, సహాయాన్ని విశ్వాసంతో
కోరుకొని చూస్తుంటున్నాను. మీరు మాత్రమే సాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్వాస్థ్యంగా కుమారుడు అభిషేక్ ఏరను లీడియా వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అమెరికా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకోవచ్చు, నీ సేవలో కొనసాగుతున్నటువంటి కుటుంబమును మీరు ఆశీర్వదించి నీ మహిమ కొరకు వాడుకోనండి. మా ప్రభువా, ఆరుతిగా కుమార్తె రేచల్ తన భవిష్యత్తు విషయంలో కూడా పొరపాటు జరగకుండా మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీ కృప చూపించండి. మా ప్రభువా, మీరు మాత్రమే సహాయించి ప్రార్థిస్తున్నాం. తల్లిగారి కొరకు, తోబుట్టు కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు విజయశ్రీ కుమారుడు వివేక భవిష్యత్తు కూడా సెటిల్ అవునట్లుగా మీరు మాత్రమే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక అన్నయ్య వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. నీ మహిమ కొరకు వారందరినీ కూడా సాక్షులుగా నిలబెట్టుకున్నామని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభా, మీ దాసురాలు విజయమ్మ గారి కొరకు నారదగా ప్రార్థిస్తున్నాం. మీ దాసుని యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఇచ్చినటువంటి మంచి ముగింపు శ్రేష్టమైనదిగా చేస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. నీ కొరకుగా మీ దాసుడు నీ సేవా కార్యక్రమాల్లో ఎలాగ వాడబడాలో మీ ఆలోచన ఇచ్చి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, నీ మహిమ కొరకు రేపటి రోజున తండ్రి బాప్తిస్మాల విషయంలో ప్రార్థించుంటుండగా మీరు మాత్రమే సహాయించి ప్రార్థిస్తుంటున్నాం. కుటుంబాలుగా చేస్తూ వచ్చిన ప్రార్థనకి సమృద్ధి జవాబు మీరు దయచిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. విజయమ్మ గారు నారాయణ పిల్ల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఓ దేవా, మీరే కనికరం చూపించుము. లండన్ లో కుమార్తె సరిత విజయరాజు మనమడి కొరకు ప్రార్థిస్తున్నా. వారి సంఘ సహవాసములో మీరే ఎదిగింప చేయనైనా స్వచ్ఛమైనటువంటి ఆరాధన, ప్రార్థన వారి యొక్క ఆత్మీయ జీవితంలో ప్రత్యక్షపరుచుకొని మిమ్మల్ని ఆరాధించే ప్రజలుగా ప్రార్థించినటువంటి కుటుంబంగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. ఫణిభూషణ్ కొరకు ప్రార్థిస్తున్న యవన కాలంలో నీ కొరకుగా ప్రభువా సాక్ష్యం ఇచ్చిన నిమిత్తమై తను మీరే సిద్ధపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిగా మా ప్రభువా కుమారుడి యొక్క ఉద్యోగము భవిష్యత్తు మీ చిత్తానుసారంగా దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలా తండ్రి పిల్లలు ఎల్ల నందభూషణ్ గారు ప్రార్థిస్తున్నాం. నీ మయమార్థమై వెళ్ళకుండా పడినటువంటి ఎగ్జామ్స్ అన్నిట్లో మీ కృప ఇచ్చి నడిపించండి. తండ్రి ఎల్లాకు జరగనటువంటి ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. అలా కుమారుడు నాయన నందభూషణ్ ఫిబ్రవరి 15 నుంచి సెంట్రల్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుండగా కృప ఇచ్చి నీ మహిమార్థమై చక్కటి జ్ఞానం ఇచ్చి విజయవంతంగా రాయడానికి కూడా సాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, నీవు మాత్రమే సహాయం చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. స్వాతి రాజు అనే కుటుంబ సమస్య బహుకాలం జరుగుతూ ఉంది. పరిష్కరించినైనా సహాయం చేయము. అలాగున అక్షయ అక్కడ మేము తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. తన ఉద్యోగం భవిష్యత్తు విషయం సాయం చేయండి. అలా మీ దాసుడు భూషణ కుమారమ్మ మా ప్రభువా, మీ దాసుడు గంగరాజు గారి యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుడు కిరణ్ కుమార్ రమ్య మనముడు కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుడు ఉద్యోగాన్ని కాపుదల దయచేయము. నీ మహిమ కొరకుగా నీవు కోరుకున్న వాక్యానుసార రక్షణ తీసుకురామని ప్రార్థిస్తున్నాం.
ఆ రీతిగా ప్రియ ప్రభా నీ మహిమ కొరకుగా హేమకుమార్ జ్ఞాపకం చేసుకొని తన యొక్క పోలీస్ జాబ్ విషయం రిటర్న్ ఎగ్జామ్ మార్చిలో జరగనేట్టుగా సిద్ధపడుతుండగా ప్రభా నీ జ్ఞానం చక్కగా మీరు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ దినం ప్రార్థనకు రాలేకపోయినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క భారములు భరించు. చాందనమ్మ గారు కుమార్తె అఖిలని జ్ఞాపకం చేసుకు వారి పరిపాట్లు కృపయించి నీ మహిమ కొరకుగా మీరే బలపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆర్తి మీ దాసు లావణ్యమూర్తి గారి స్తోత్రం వృద్ధాప్యంలో నీ కరుణా హస్తం తోడించి కృపలో బలవంతులుగా చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రియ ప్రభువా నీ గొప్ప కార్యములను విశ్వాసంతో మేము చేయబడుతుంటున్నాం. మా దేవా ఈ ప్రకారంగా మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి, నిర్వసిద్ధపరచుమని నీకే సమస్తమై మా ఘనత ప్రభులు ఆరోపిస్తూ లక్ష్మి గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఆ రీతిగా శ్రీబాస్టర్ సాల్మన్ బ్రదర్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని అభిషేకం నప్తాలని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. వారి భారను భరించవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. భాగ్యవ రాజు బ్రదర్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఇలాగున్న సంఘాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో తండ్రి ప్రార్థన ధూపం వేస్తూ కుటుంబాల్ని నీ కృపలు ఎత్తిపడుతూ నీ కాపుదలు ఉంచడానికి కొరకుగా నీ మీద ఆధారపడే బిడ్డలుగా చేయమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము. నీ ఘనత నీ నామాన్ని గొప్పగా మీరు మయంపరుస్తోత్రం చెల్లిస్తూ మా నిమిత్తం కూడా పరిశీలన చేయి ప్రతి ప్రార్థన కొరకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చించుకొని మా ప్రభువులు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతోను సర్వలోకుల సకల భక్తులతో దాసుల సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్.